గ్యాస్ గోస అనంతపురం జిల్లాలోని హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరం కావడంతో హోటల్ నిర్వాహకులు విలువెల్లాడిపోతున్నారు. సిలిండర్లు దొరక్క తప్పని పరిస్థితుల్లో యజమానులు తిరిగి పాతకాలానికి వెళ్తున్నారు. గ్యాస్ స్టవ్లను పక్కన పెట్టి రోడ్ల పక్కనే కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు కానిస్తున్నారు. గ్యాస్ను ఆదా చేసే క్రమంలో హోటల్ మెనూలో కూడా భారీగా కోత విధిస్తున్నారు. గతంలో లభించే రకరకాల వంటకాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. హైవేలపై ప్రయాణించే వారు ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అనంతపురంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ అనంతపురం జిల్లాపై కూడా పడింది. ముఖ్యంగా గ్యాస్ కొరతతో రెస్టారెంట్లు లేదా హోటళ్ల వర్తకం తీవ్రంగా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా చూస్తూ ఉన్న గ్యాస్ కొరత వల్ల ఆ కట్టెల పొయ్యి లేదా స్టీమ్ లాంటి పదార్థాలతో వంట చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము అనంతపురం జిల్లాలోని ప్రముఖ హోటల్ అయిన వైభవ్ హోటల్లో ఉన్నాం. ఇక్కడ అనేక మంది ముంబై లేదా బెంగళూరు అనంతపురం హైవేపై ప్రముఖమైన రెస్టారెంట్స్ అన్ని ఇక్కడ కొలువై ఉంటాయి. ఇట్లా పరిస్థితుల్లో వారికి వేగంగా ఫుడ్ అందిస్తూ తక్కువ ధరకి ఎక్కువ నాణ్యతతో ఫుడ్ అందిస్తూ ఉంటారు. కానీ ఈ గ్యాస్ కొరత వల్ల టైం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఈ గ్యాస్ లేకపోవడం వల్ల, గ్యాస్ కొరత వల్ల కమర్షియల్ సిలిండర్లు ఉన్న రేటు కంటే అధిక రేటు పెట్టా కూడా ఎక్కడ దొరకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా హోటల్ యజమానులు కానీ అనంతపురం జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా హోటల్ అసోసియేషన్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత ఏ విధంగా ఉంది, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుంది? అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత చాలా కంప్లీట్గా బంద్ అయిందనే చెప్పాలి. కొరత అనేది కాదు కానీ కంప్లీట్గా బంద్ అయిందనే ఉంది. దాని ప్రభావం వల్ల ఏమైందంటే హోటల్ ఇండస్ట్రీ కంప్లీట్గా కుదేలైపోయి బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆల్మోస్ట్ కొన్ని హోటల్స్ కూడా బంద్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నాన్ వెజ్ హోటల్స్లో ఎటువంటి గ్యాస్ లేకపోతే వంటలు చేయడానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కట్టెల మీద చేయడానికి రైస్ కానీ ఇలాంటివి ఏదైనా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ నాన్ వెజ్లో వంటకాలన్నీ కూడా గ్యాస్ మీదనే డిపెండ్ అయినాయి. అది బంద్ చేయడం వల్ల నాన్ వెజ్ హోటల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి. రన్ చేస్తే కూడా 1 or 2 days మేము రన్ చేయగలుగుతాం, కానీ ఆ తర్వాత రన్ చేసే పరిస్థితులు లేదు. దీనికి తోడు కూడా మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ అందరికీ కూడా మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థికంగా కూడా మేము చాలా నష్టపోతామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. హోటళ్ళగా నష్టపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందిపై ప్రభావం పడుతుంది. ఇంకా కాయగూరల మీద వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మీ దగ్గర స్టాఫ్ దగ్గర నుంచి కూడా పడే అవకాశం ఉంది కదా? అది 100% అండి. ఎందుకంటే మా హోటల్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కిరాణా కానీ స్టాఫ్ కానీ మీట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా కొంత వందల మంది ఆధారపడి ఉంటారు. ఈ అనంతపురం జిల్లాలో కొన్ని 400-500 హోటల్ దాకా రన్ అవుతున్నాయి. దాంట్లో కనీసం మినిమం 4,000-5,000 మంది చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళకి కనీసం తినడానికి కూడా జరిగే పరిస్థితులు కూడా దుర్భరమైన పరిస్థితులు ఏర్పడే ఆస్కారం అయితే ఉంది. ఏం చెప్తారు? హోటల్ రంగంపై ఈ గ్యాస్ కొరత ప్రభావం ఎలా అనిపిస్తుంది? ఈ అనంతపురం హోటల్లో ఎన్ని రోజులకు సరిపడే గ్యాస్ నిల్వ ఉన్నాయి మన దగ్గర? అసలు సరిపడా లేదండి, సరిపడా లేదు. అసలు గ్యాస్ అనేది లేదు.